రెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లోక్ మంథన్ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైంది. భారత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లోని శిల్పారామంలో 4వ లోక్ మంథన్ వైభవంగా నిర్వహిస్తున్నారు. కొండలు, కోనలు, పల్లెలు, పట్టణాల్లో జీవించే ప్రజలందరినీ కలిపి భారతీయ జానపద కళాకారులను ప్రోత్సహించే గొప్ప జానపద జాతర భాగ్యనగరం నడిబొడ్డున సాగుతోంది. దేశ సాంస్కృతిక వారసత్వం, దేశ ప్రజల జీవన విధానానికి సంబంధించి అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానించి వారితో చర్చించి మేధోమథనం చేయడం లోక్ మంథన్ లక్ష్యం. 4 రోజుల పాటు జరిగే ఈ జానపద జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ చీఫ్ మోహన్ భగవత్తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు గవర్నర్లు, కేంద్ర మంత్రులతో సహా దేశంలోని మారుమూల ప్రాంతం నుంచి మొదలుకొని విదేశాల నుంచి సైతం ప్రతినిధులు, జానపద కళాకారులు హాజరవుతున్నారు. లోక్ మంథన్ వేడుకలో గిరిజనుల చేతి వృత్తుల కళారూపాలు, కళా ప్రదర్శనలు ప్రదర్శిస్తారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసే స్టాల్స్లో పలు ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు ప్రజలకు సైతం తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే కార్యక్రమం ఉంటుంది. 100కు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు, దాదాపు 1500 మందికి పైగా కళాకారులతో సంప్రదాయ సంగీత వాయిద్యాలు, పనిముట్ల ప్రదర్శనలు ఉంటాయి. హైదరాబాద్ చుట్టుపక్కల బస్తీ ప్రజలు, గిరిజనులు, ఐటీ రంగం సహా అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, ఆహారం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత తదితర అంశాలపై సమాలోచనల సమాహారమే ఈ లోక్ మంథన్. అర్మేనియా, లూథియానా వంటి దేశాల మూల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా పలు కళా ప్రదర్శనలు, సమాలోచనలు చేసేందుకు వేలాది మంది తరలిరానున్నారు. బాలి నుంచి పద్మశ్రీ గ్రహీత వాయన్ దివ్య తన బృందంతో కలిసి రామాయణ ఇతిహాసం ప్రదర్శించనున్నారు. లక్షలాది మంది ఈ ప్రదర్శనలు తిలకించేలా ఏర్పాట్లు చేశారు. మన సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ వృత్తులు, రంగాలకు చెందిన కళాకారులు వస్తుండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక భారతీయ వారసత్వానికి చెందిన వారు కూడా వచ్చి ప్రదర్శనిస్తారు. ఇండోనేషియా కళాకారులు రామాయణం ఆధారంగా ప్రదర్శించే కేచక్ నృత్య ప్రదర్శన, ప్రపంచంలో అబ్రహామిక్ మతాలకు పూర్వం ఉన్న మతాలు, సంస్కృతుల వారు సైతం లోక్ మంథన్కు విచ్చేస్తున్నారు. వీరిలో సిరియాలోని రోమోలు, ఆర్మేనియాలోని ఎజిదీలు అంటే సూర్యపుత్రులు, లిథువేనియా వాసులు సైతం ఉన్నారు. అబ్రహామిక్ మతాల రాకకు పూర్వం ఆ దేశాలలో ఆచరించిన, నేటికి ఆచరిస్తున్న సూర్య హవన విధానాలను లోక్ మంథన్ చేసి చూపిస్తారు. లోక్ మంథన్ ఎగ్జిబిషన్లో భాగంగా తెలంగాణ, త్రిపుర, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ సహా 10 రాష్ట్రాలకు చెందిన విభిన్న సంస్కృతులు, కళలు, చిత్రాల ప్రదర్శన, సంప్రదాయ ఆహారం, సంప్రదాయ క్రీడలు, సాహిత్యం, చర్చలు ఉంటాయి. ప్రపంచ విజ్ఞాన భారతీయ వైజ్ఞానిక సంస్కృతికి సంబంధించినటువంటి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి లోక్ మంథన్ అనేటువంటి సాంస్కృతిక మేళ రేపు ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచ దేశాల నుంచి కూడా సుమారుగా 43 దేశాల నుంచి ఇక్కడికి ప్రాతినిధ్యం వహించినట్టుగా మనకి తెలుస్తున్నది. అదేవిధంగా ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి భారతీయ సంస్కృతి మూలాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, అదేవిధంగా ప్రపంచ మేధావులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ప్రారంభమైనటువంటి ఈ యొక్క సాంస్కృతిక మేళ లోక్ మంథన్ అనేటువంటి కార్యక్రమాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇక్కడ ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఈ 4 రోజుల పాటు కొనసాగుతున్నటువంటి ఈ సాంస్కృతిక మేళ ఏదైతుందో, ఈ మేళలో 4 రోజుల పాటు భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి, భారతీయ పరంపర సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ పూర్తిగా ప్రపంచంలో ఉన్నటువంటి వస్తున్నటువంటి మేధావులు కావచ్చు, కవులు, కళాకారులతో పాటుగా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ 4 రోజుల పాటు ఇక్కడ పూర్తిగా భారతీయ అభివృద్ధి గురించి, తర్వాత భారతీయ సాంస్కృతిక వైభవం గురించి కూడా దేశంలో ఉన్నటువంటి సమకాలీన పరిస్థితులను కూడా ఇక్కడ 4 రోజుల పాటు చర్చించనున్నారు. అదేవిధంగా ఈ యొక్క సాంస్కృతిక మేళలో 2వ రోజు 22వ తేదీ రోజు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఇక్కడ పాల్గొన్నట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా 4వ రోజు చివరి రోజు ఏదైతుందో, చివరి రోజు కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భాగవత్ కూడా ఇక్కడ మార్గదర్శనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్ మహానగర ప్రాంతంలో కూడా, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ అనేక మంది మహిళలు కుటుంబాలతో సహా పాల్గొంటున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ దేశంలో ఉన్నటువంటి సమకాలీన పరిస్థితుల్లో, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేశం యొక్క సమకాలీన పరిస్థితులను, దేశంలో ఉన్నటువంటి సమస్యలను కూడా సుదీర్ఘంగా ఆలోచించి భారతదేశాన్ని విశ్వగురుగా నిలపడానికి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క 4 రోజుల యొక్క సాంస్కృతిక మేళలో ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయ మూలాలు ఏవైతే ఉండో వాళ్ళ యొక్క కళాఖండాలు కావచ్చు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఇక్కడ వెలసిల్లే విధంగా ఎగ్జిబిషన్లు కూడా ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే ప్రారంభం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ భారతీయ సాంస్కృతిక మేళలో ఇక్కడ 4 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ మేళలో అనేక మంది మేధావులు, కవులు, కళాకారులతో పాటుగా విద్యావంతులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి వీటి యొక్క జీవన సరళి, అదేవిధంగా జీవన పద్ధతుల గురించి, హిందూ జీవన పద్ధతులు, భారతీయ జీవన పద్ధతులు, భారతీయమైనటువంటి సాంస్కృతికమైనటువంటి విలువలు ఏవైతున్నాయో వాటి మీద సుదీర్ఘంగా చర్చించేటువంటి పరిస్థితి నెలకొనబోతుంది. అదేవిధంగా ఈ యొక్క సాంస్కృతిక మేళ ఏవైతుందో గత
గతంలో ఈ యొక్క ఉత్తర భారతానికి సంబంధించినటువంటి ఉత్తర భారతంలో ప్రారంభం చేస్తే గత 2 సంవత్సరాలకు ఒకసారి ప్రారంభించినటువంటి ఈ మేళ ఈసారి దక్షిణ భారతంలో భాగ్యనగర్ కేంద్రంగా జరిగినటువంటి నేపథ్యంలో అనేక మంది కూడా ప్రముఖులు ఇక్కడ పాల్గొనేటువంటి కనబడుతుంది. అదేవిధంగా చివరి రోజు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భాగవత్తో పాటుగా కేంద్ర మంత్రులు ఎవరుతున్నారో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటుగా గజేంద్ర సింగ్ షెకావత్గా కూడా ఇక్కడికి వస్తున్నట్లుగా మనకి సమాచారం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఏర్పాట్లయితే అధికారులతో పకడ్బందీ ఏర్పాట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇక్కడ భారతీయ సాంస్కృతిక పద్ధతిమైనటువంటి జీవన విలువలతో కూడినటువంటి ఏర్పాట్లయితే పూర్తి చేస్తున్నట్టుగా మనకి స్పష్టంగా సమాచారం ఉంది. కెమెరా పర్సన్ స్వామితో శివాజీ, NHTV, హైదరాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.